హలో ఫ్రెండ్స్, ఇంట్లో దొండకాయ చేయాలంటే ఒక పెద్ద తలనొప్పి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పట్టేస్తుంది. ఇంత చేసినా కూడా దీనికోసం మళ్ళీ గ్రేవీ కర్రీ గానీ, రసం గానీ కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా మసాలా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్. సో, దొండకాయలని కొంచెం పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొని ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గేలోపు దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాం. పల్లీలు, నేను స్క్రీన్‌పై చూపిస్తున్న స్పైసెస్‌ని డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం రెడీ చేసుకున్న మసాలా ఆనియన్స్‌తో పాటు పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మీ కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని బట్టి వాటర్, మనం ముందుగా రెడీ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని, మన టేస్ట్‌కి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత చక్కగా కావాలో చూసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. అన్నం, దోసలు, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు కూడా నచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.